Hey guys, good morning. ఇప్పుడు మనం 3400 చూద్దాం. ఎస్ఏఈ 3400. యాక్చువల్లీ నేను నైట్ రికార్డ్ చేసేవాడిని. బట్ ఏంటంటే నైట్ పోల్ రికార్డ్ చేస్తే లైట్గా బ్లర్ అనేది వస్తుంది. సో అందువల్ల మళ్ళీ మార్నింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు 3400 చూద్దాము. ది ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో కానీ అసలు ఎస్ఏఈ స్టాండర్డ్స్ ఆన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ ఎస్ఏఈ 3402 చూసినప్పుడు చెప్పాను. ఏది నాన్ ఇంటిగ్రల్ పార్ట్ మీద, అంటే నాన్ ఫినాన్షియల్ డేటా మీద ఏదైనా ఒక ఆడిట్ అనేది పర్ఫామ్ చేస్తే అంటే అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ పర్ఫామ్ చేస్తారు కాబట్టి దీన్ని ఆ విధంగా చెప్తారు. దీన్ని ఎస్ఏఈ అంటున్నాం, అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అంటున్నాం. సో ఇక్కడ ప్రొవైడ్ చేసే అష్యూరెన్స్ అనేది మోడరేట్గా ఉంటుంది. అలా అబ్సల్యూట్ ఉండదు, అలా రీజనబుల్ ఉండదు, మోడరేట్గా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. సో ఇప్పుడు ఈ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటయ్యా అంటే లేమ్యాన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే మనము ప్రొజెక్షన్స్ అన్ని ప్రిపేర్ చేస్తాం. ఏది 5 years డేటా కానీ 5 years కమింగ్ 5 years అని చెప్పి ఏదో బేస్ చేసుకొని 10 years అని చెప్పు మనం ప్రొజెక్షన్స్ అన్ని ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఆ ప్రొజెక్షన్స్ అనేది ఏంటి, రీజనబుల్గా ఉన్నాయి లేదా, అంటే సోర్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, అసంప్షన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ అక్యురసీ అనేది మెయింటైన్ చేశారా లేదా, ఇవన్నీ మనం ఏంటంటే వెరిఫై చేసుకోవాలి. సిఏ సిగ్నేచర్ చేస్తేనే బ్యాంక్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు, లోన్ అనేది ప్రొవైడ్ చేసేదానికి. సో ఈ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సేమ్ ఆ విధంగానే ఉంటుంది లేమ్యాన్ లాంగ్వేజ్లో. సో అంటే ఏంటి, ఫ్యూచర్లో జరిగే యాక్టివిటీస్ అనే వాటిని మనం ఇప్పుడు ఒకసారి అసెస్ చేసుకొని మనం డాక్యుమెంట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాం. సో ఆ విధంగా ఇది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇది లేమ్యాన్ లాంగ్వేజ్లో. సో ఇప్పుడు ఆడిట్ టెర్మినాలజీలో మనం ఒకసారి ముందుకు వెళ్దాం. ఇక్కడ ఇది కూడా నేను నీట్గా ఎగ్జాంపుల్స్ అంతా చేశాను, బట్ నేనేం మీ బుక్లో ఏం రాయలేదు, దీంట్లో రాస్తున్నాను. నేను ఒకసారి చెప్తాను, మీరు అదే రాసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మీనింగ్స్ చూద్దాం. ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ based on assumptions about events that may occur in future and possible actions by entity. Prospective financial information can be in the form of forecast or projection. చెప్పాను కదా, ఫ్యూచర్ యాక్షన్స్ అంటే ఫ్యూచర్లో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ అక్కర్ అవుతుంది అని చెప్పి ఇప్పుడే ఊహిస్తాం. దానికి ఎంటిటీ యొక్క యాక్షన్స్ ఏంటి అనేది చూసుకుంటాం. దీని ఏంటంటే 2 types ఉంటుంది, ఫోర్కాస్ట్ ఆర్ ప్రొజెక్షన్. ఇది చెప్తాను చూడండి నెక్స్ట్. అదే ఫోర్కాస్ట్ మీన్స్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్డ్ ఆన్ బేస్ ఆఫ్ అజంప్షన్స్ అబౌట్ ఫ్యూచర్ ఈవెంట్స్ అండ్ యాక్షన్స్ విచ్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్స్ టు టేక్ ప్లేస్. ఈ అజంప్షన్స్ అండ్ ఫ్యూచర్ యాక్షన్స్ అని ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఫ్యూచర్ ఎప్పుడైనా సరే ఈవెంట్స్ అనేది జరిగేదానికి ఛాన్స్ ఎక్కువ. సో దీన్ని బెస్ట్ ఎస్టిమేట్ అంటారు. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోర్కాస్ట్ రెవెన్యూ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ గ్రోత్ రేట్ అండ్ కరెంట్ సేల్స్ ట్రెండ్స్. ఇవి కానీ కంపేర్ చేసుకొని మనం ఫ్యూచర్ కానీ అసెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది మనకి ఫ్యూచర్లో ఈ సేల్స్ అనేవి ఫ్యూచర్లో మనకి రెవెన్యూ అనేది ఎంత పెరుగుతుంది అని చెప్పి. సో ఆ విధంగా మనకి ఏంది ఎస్టిమేట్ అనేది కొంచెం ఒక రీజనబుల్ బేసిస్ మీద ఉంది, అజంప్షన్స్ అని అవన్నీ. సో అందువల్ల ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ వచ్చి ఇది అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ రాసుకోండి. ఫోర్కాస్ట్ రెవెన్యూ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ గ్రోత్ అండ్ కరెంట్ సేల్స్ ట్రెండ్స్, ఇది రాసుకోండి. నెక్స్ట్ ప్రొజెక్షన్స్ మీన్స్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్డ్ ఆన్ ది బేస్ ఆఫ్ హైపోథెటికల్ అజంప్షన్స్ about future events and management actions which are not necessarily expected to take place. So first దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. A startup might project its revenue under different scenarios such as best case and worst case market conditions. సో ఇక్కడ ఏంటంటే ఒక స్టార్టప్ అనే దానికి వాడికి ప్రీవియస్ డేటా అనేది ఏమి ఉండదు అనలైజ్ చేసేదానికి. సో వాడు ఏం చేస్తాడు, బెస్ట్ కేస్ వర్స్ట్ కేస్ అని చెప్పి వాడు డిజైన్ చేస్తాడు. సో దీన్ని ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ ఏదైనా తయారు చేస్తుంది అనుకోండి, వాడు ఏం చేస్తాడు, బెస్ట్ కేస్ ఏం చేస్తాడు, దాని యొక్క అడాప్టబిలిటీ ఇన్ ద మార్కెట్ని బెస్ట్ కేస్ కింద పెట్టి చూపిస్తాడు. వర్స్ట్ కేస్ పెట్టి ఏం చూపిస్తాడు, ఈ ప్రొడక్ట్ అనేది అసలు లాంచ్ అయిన తర్వాత అసలు దానికి సేల్స్ అనేవి కానీ ఏవి ఉండవు, అంటే ఆ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్ట్ అనేది ఫెయిల్ అయింది అనే విధంగా వర్స్ట్ కేస్ సినారియోలో చూపిస్తాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, హైపోథెటికల్ అజంప్షన్ ఇది, అంటే బెస్ట్ కేసు ఎక్స్ట్రీమ్ అప్ ఎక్స్ట్రీమ్ డౌన్ రెండు చూపిస్తున్నాడు అబౌట్ ఫ్యూచర్ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్స్ యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ నెసెసరీ ఎక్స్పెక్టెడ్ టు టేక్ ప్లేస్. సో రెండింటిలో ఏదైనా ఒకటే జరగచ్చు, అంతేగాని రెండు జరుగుతాయని రెండు జరగవు. సో విచ్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ ప్లేస్, ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. సో అది ప్రొజెక్షన్ అంటే. సో నేను ఇప్పుడు డెఫినేషన్ క్లియర్గా చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమవుతుందంటే మళ్ళీ ఫోర్కాస్ట్ అంటే ఏంటి, ప్రొజెక్షన్ అంటే ఏంటి అర్థం కాదు. సో ఎగ్జాంపుల్ కానీ గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ ఏంటి, రెవెన్యూ, మార్కెట్ గ్రోత్ రేటు, కరెంట్ సేల్స్ ట్రెండ్స్, అది గుర్తుపెట్టుకుంటే మీకు ఏంటంటే
విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అక్కర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ ప్రొజెక్షన్స్ కిందకి వచ్చేటప్పుడు ఏంటంటే నేను చెప్పిన రెన్యూవబుల్ ఎనర్జీ ఎగ్జాంపుల్ ఉంది కదా, అది కానీ గుర్తుపెట్టుకుని వర్స్ట్ కేస్ అండ్ బెస్ట్ కేస్ సినారియో ఉన్నాయి సరే, అది గుర్తుపెట్టుకుంటే విచ్ ఆర్ నాట్ ప్రాబబుల్ టు అక్కర్ ఇన్ ద ఫ్యూచర్ అనేది నాట్ సైడ్ టు ఎక్స్పెక్ట్ టు అక్కర్ అనేది గుర్తుపెట్టుకుంటాం. సో ఇవి బేసిక్స్, మీనింగ్స్. సో మేనేజ్మెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ఐడెంటిఫికేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, basis for forecast and assumptions and underlying assumptions. సో మేనేజ్మెంట్ అనేది రెస్పాన్సిబుల్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి, మనం జస్ట్ ఆడిట్ మాత్రమే చేస్తాం. సో ఇక్కడ సోర్స్ అంటే వాడు ఆ డేటా అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు అంటే ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్సా ఇంకేదైనా చూడాలి, మార్కెట్ నుంచి ఏమైనా తీసుకుంటున్నాడా అది ఐడెంటిఫికేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ సోర్స్. నెక్స్ట్ ఏంటంటే బేసిస్ ఫర్ ఫోర్కాస్ట్, ఏ బేస్ మీద మనోడు ఫోర్కాస్ట్ చేస్తున్నాడు, దాని బెంచ్ మార్క్ ఏమైనా సెట్ చేశాడా, అది బేసిస్ ఫర్ ఫోర్కాస్ట్. ఫోర్కాస్ట్ అని తెలుసు కదా, విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అక్కర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్, రెవెన్యూ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చి అండ్ అండర్లయింగ్ అజంప్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి అప్రాప్రియేట్గా ఉన్నాయా లేదా, రీజనబుల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అది నెక్స్ట్ ఇక్కడ ఏంటో ఒక కారో కాదు, ప్రొఫెషనల్ ఎథిక్స్ క్లాస్ అనేది ఒక వస్తుంది, చూద్దాం. కెన్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ బి అసోసియేటెడ్ విత్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఇక ఇది నేను చదివే ముందు మీకు ఒక సింపుల్గా చెప్తాను. మామూలుగా మనకి సెకండ్ షెడ్యూల్లో ఒక క్లాస్ ఉంటుంది ఏంటంటే ఎర్నింగ్స్ ఎస్టిమేట్ మీద మనము సైన్ చేయొచ్చా చేయకూడదా అని చెప్పి ఒక పాయింట్ ఉంటుంది. అక్కడ ఏముంటుంది, వాడు క్లియర్గా సోర్స్ అనేది మనకి ఇవ్వాలి, అజంప్షన్స్ అనేవి ఏమేమి పెట్టాడో మనం చూడాలి, అండ్ మనం మెయిన్లీ అక్యూరసీ కోసం ఓచ్ అనేది చేయకూడదు, ఓచ్ అని చేయట్లేదు అని చెప్పి మనం ఇవన్నీ క్లియర్గా పాయింట్స్ రాసి మనం సైన్ చేస్తేనే మన మీద ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అనేది ఉండదు, లేదంటే ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అనేది పడుతుంది. సో అదే పాయింట్ ఇక్కడ చెప్తారనమాట. Clause 3 of second schedule to Chartered Accountants Act 1949 states that a CA in practice shall be deemed to be guilty of professional misconduct if he permits his name or name of his firm to be used in connection with estimate of earnings contingent upon future transactions in a manner which will lead to the belief that he vouches for accuracy of forecast. సో ఇక్కడ దాకా చూద్దాం. ఏంది వీడిని మన నేమ్ కానీ మన ఫర్మ్ నేమ్ కానీ ఇన్ కనెక్షన్ విత్ ద ఎర్నింగ్స్ ఎస్టిమేట్ ట్రాన్సాక్షన్స్ కానీ చేస్తే, అండ్ ఇది ఎలా అంటుందంటే అక్యురసీ కోసం ఓట్ చేస్తున్నాము అని అనిపిస్తే మాత్రం ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అవుతుంది. బట్ ఒక సిఏని వాళ్ళు ఎప్పుడు ఈ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనే వాటిని అసోసియేట్ చేయకూడదని ఎప్పుడు చెప్పలేదు. అసోసియేట్ చేయి, బట్ దాని సోర్స్ ఏంటి, బేసిస్ ఏంటి, అసంప్షన్స్ ఏంటి, అండ్ మేము క్లియర్గా అక్యురసీ కోసం ఓట్ చేయట్లేదు అని చెప్పి 4 పాయింట్స్ రాసిన తర్వాత సైన్ చేస్తే మన మీద ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఉండదు. చూడండి, above clause does not preclude CA from associating his name with prospective financial information. CA can participate in preparation of forecasts and can review them, provided he indicates clearly in his report source of information, basis for forecast, and major assumptions made in arriving at forecast, and he does not vouch for accuracy of forecast. Same applies to projections. చెప్పనేది ఇప్పుడు అదే పాయింట్. సో నేచర్ ఆఫ్ అష్యూరెన్స్ రిగార్డింగ్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. Prospective financial information relates to events that have not yet occurred and might not occur. Therefore, opinion as to whether results shown in prospective financial will be achieved cannot be expressed. So, ఇవి ప్రొజెక్షన్స్ అండ్ ఫోర్కాస్ట్ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ అనేవి మనకి అంటే ఫ్యూచర్ ఇవన్నీ ఫ్యూచర్ ఈవెంట్స్ సంబంధించినవి కాబట్టి ఈ రిజల్ట్స్ అనేవి అచీవ్ అవుతామా లేదా అని మనం ఎక్స్ప్రెస్ అనేది చేయలేం, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయలేం, అంతే కదా. ఇప్పుడు ఎంత నువ్వు రెవెన్యూ కరెంట్ సేల్స్ని పెట్టుకొని మార్కెట్ కూడా పెట్టుకొని చేస్తున్నా కానీ జరిగేదానికి పాసిబిలిటీ ఎక్కువ, ప్రాబిలిటీ ఎక్కువ, బట్ అలాగని ఖచ్చితంగా జరుగుతుందని లేదు కదా, అది చెప్తున్నాడు. నెక్స్ట్, ప్రికాషన్స్ టు బి టేకెన్ బై ఆడిటర్ బిఫోర్ యాక్సెప్టింగ్ ది ఎంగేజ్మెంట్. ప్రికాషన్స్ అనొచ్చు, ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ బిఫోర్ యాక్సెప్టింగ్ అన్ ఎంగేజ్మెంట్ అనొచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే క్వశ్చన్స్ కనుక వస్తే ఈ క్వశ్చన్ రావచ్చు, లేదంటే ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ అనేది రావచ్చు. మిగతా వాటికి అంత స్కోప్ లేదు. అక్కడ ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, బేసిక్స్ మీనింగ్స్ చెప్పుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు ప్రొఫెషనల్ ఎథిక్స్ క్లాస్ ఒకటి చెప్పుకున్నాం, అది మామూలు మనం ఎట్లాగో ప్రొఫెషనల్ ఎథిక్స్ చదువుతాం మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చి ప్రికాషన్స్, ఇది కూడా పెద్ద ఏముండదు చూడండి. ఆడిటర్ షాల్ కన్సిడర్ ఫాలోయింగ్ బిఫోర్ యాక్సెప్టింగ్ ఎంగేజ్మెంట్ టు ఎగ్జామిన్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఇంటెండెడ్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది దేనికోసం, ఏ పర్పస్ కోసం అనేది యూజ్ చేస్తున్నారు అంటే ప్రొజెక్షన్స్ అనేది ఆ ఫోర్కాస్ట్ అనేది దేనికోసం, ఫర్ వాట్ పర్పస్, అండ్ వెదర్ ఇన్ఫర్మేషన్ విల్ బి ఫర్ జనరల్ ఆర్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్. జనరల్ అంటే అందరికీ, స్టేక్ హోల్డర్స్ మెంబర్స్ అందరికి వస్తుంది. లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే
టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి మాత్రమే ఆ రిపోర్ట్ అనేది వెళ్తుంది అనమాట. అది ఎవరి కోసం ఈ రిపోర్ట్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ అజంప్షన్స్, వెదర్ దే ఆర్ బెస్ట్ ఎస్టిమేట్ ఆర్ హైపోథెటికల్. నేచర్ ఆఫ్ అజంప్షన్స్ అంటే టైప్ ఆఫ్ అజంప్షన్స్, ఏది ఫోర్కాస్ట్ ప్రొజెక్షన్ అని చెప్పి అడుగుతున్నాను. బెస్ట్ ఎస్టిమేట్ అంటే ఫోర్కాస్ట్, హైపోథెటికల్ అంటే ప్రొజెక్షన్. నెక్స్ట్ పీరియడ్ కవర్డ్ ఫై ఇన్ఫర్మేషన్, ఎంత పీరియడ్, 5 years 10 years, బికాజ్ లాంగ్ పీరియడ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే అన్సర్టైనిటీ అనేది పెరిగిపోతుంది. సో అది అందుకోసం అని చెప్పి. నెక్స్ట్ ఎలిమెంట్స్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్, ఎలిమెంట్స్ అదే సోర్సెస్, ఫోర్కాస్ట్, అజంప్షన్స్, ఎలిమెంట్స్ టు బీ ఇంక్లూడెడ్. నెక్స్ట్ auditor shall not accept or withdraw from engagement when assumptions are clearly unrealistic or when he believes that prospective financial information will be inappropriate for intended use. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ విత్డ్రాల్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అని ఏంటంటే అజంప్షన్స్ ఆర్ క్లియర్లీ అన్రియలిస్టిక్ అంటే ఏమంటున్నాడంటే ఫోర్కాస్ట్ తీసుకుంటే మనం అనుకున్నాం కదా రెవెన్యూ, కరెంట్ మార్కెట్ గ్రోత్ రేట్, కరెంట్ సేల్స్ అని చెప్పి. మార్కెట్లో 10% గ్రోత్ రేట్ ఉంటే మనం ఏమంటున్నాడు 50% గ్రోత్ రేట్ వేసేయి ప్రొజెక్షన్స్లో, ఏం కాదు 50% అచీవ్ చేస్తాం అంటే అన్రియలిస్టిక్గా పెడుతున్నాడు. ఏంది అప్రాక్సిమేట్గా 40% అనేది ఎక్కువ పెడుతున్నాడు, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. సో అది అలా అనిపించినప్పుడు అంటే క్లియర్లీ రియలిస్టిక్ అనే లేదు. సో అప్పుడు ఏం చేయాలి, విత్డ్రాల్ ఫ్రమ్ ఎంగేజ్మెంట్ ఆర్ వెన్ హీ బిలీవ్స్ దట్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ విల్ బి ఇన్అప్రోప్రియేట్ ఫర్ ఇంటెండెడ్ యూజ్. సో ఒక పర్పస్ కోసం ఇవి పెట్టుకున్నాడు ఫైనాన్షియల్, ఇవి ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేయాలని చెప్పి. బట్ ఆ పర్పస్ ఏదైతే ఉందో అది ఈ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ప్రిపేర్ చేయడం వల్ల అది ఫుల్ఫిల్ కాదు. ఇంకేదైనా ఆల్టర్నేటివ్ మెథడ్ అనేది సజెస్ట్ చేయాలి. సో ఇది ఫుల్ఫిల్ కాదు, అలాంటప్పుడు కూడా విత్డ్రా చేసేయాలి. సో ఇది ప్రికాషన్స్ టు బి కన్సిడర్డ్ బిఫోర్ యాక్సెప్టింగ్ ది ఎంగేజ్మెంట్ ఆర్ ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ బిఫోర్ యాక్సెప్టింగ్ ది ఎంగేజ్మెంట్. ఏమైంది, ఇంటెండెడ్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రిపోర్టు, నేచర్ ఆఫ్ అజంప్షన్స్, పీరియడ్ కవర్డ్, నెక్స్ట్ ఎలిమెంట్స్ టు బి ఇంక్లూడెడ్, ఇంకా ఆడిటర్ వచ్చి విత్డ్రాల్ది సంబంధించింది అది. ఓకే, నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ ఆడిటర్ హూ ఈజ్ ఎగ్జామినింగ్ ది ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఆడిటర్స్ డ్యూటీస్ ఏంటి? Auditor should be obtain sufficient appropriate audit evidence as to whether prospective financials are prepared on basis of assumptions, management best estimate assumptions are reasonable and also consistent in case of hypothetical, prospective financial information properly presented and all material assumptions are adequately disclosed, prospective financial information is prepared on consistent basis with historical financial statements. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, వాటి డ్యూటీస్ ఏంటి, అజంప్షన్స్ అని కరెక్ట్గా కన్సిడర్ చేసా లేదా చూడమంటున్నాడు. దాంతో ఏమంటున్నాడు, మేనేజ్మెంట్ బెస్ట్ ఎస్టిమేట్ అజంప్షన్స్ అంటే ఫోర్కాస్ట్ సంబంధించిన అజంప్షన్స్ అనేవి రీజనబుల్గా ఉన్నాయా, ఇన్ కేసు ప్రొజెక్షన్స్ రిలేటెడ్గానైతే కన్సిస్టెంట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేయాలంటున్నాడు. సో ఇక్కడ ఇలా ఎందుకు అన్నాడంటే రెవెన్యూ పరంగా కన్సిడర్ చేసుకుంటే అజంప్షన్ అనేది రీజనబుల్గా ఉందా లేదా చూసుకోవాలి. అంటే మార్కెట్ 10% ఉంది, మనోడు 10%, 11% ఆర్ 9% పెట్టినాడు, రీజనబుల్గా ఉందా లేదా చూసుకోవాలి. అండ్ ప్రొజెక్షన్స్కి వచ్చేదానికి ఏంటంటే ఈ ఈవెంట్ అనేది బెస్ట్ కేసు వర్స్ట్ కేసు రెండూ ఉంటాయి. సో ఈ రెండిట్లో ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ అనేది ఉందా లేదా, అంటే ఆ గోల్ అనేది అచీవ్ చేయడానికి కన్సిస్టెంట్గా ఉందా లేదా అనేది అసంప్షన్స్ అనేది చూసుకోవాలి. సో అది పాయింట్ అక్కడ. నెక్స్ట్ ఏంటంటే మెటీరియల్ అసంప్షన్స్ అన్ని డిస్క్లోజ్ చేశారా లేదా. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే హిస్టారికల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ఆడిటెడ్. సో ప్రిపేర్డ్ ఆన్ కన్సిస్టెంట్ బేసిస్ యూజింగ్ హిస్టారికల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అంటే హిస్టారికల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కన్సిడర్ చేసా లేదా ఈ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక నెక్స్ట్ ఇయర్లో ప్రిపేర్ చేయాలంటే ముందు నీకు ప్రీవియస్ ఇయర్ డేటా తెలియాలి కదా. సో అందుకోసం అని చెప్పి ఆ పాయింట్ కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇఫ్ ఎ టెక్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఏ 20% ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ బేస్డ్ ఆన్ ది లాంచ్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్, ది ఆడిటర్ మైట్ రివ్యూ హిస్టారికల్ ప్రొడక్ట్ లాంచ్ డేటా, assesses reasonableness of the assumption, compare projections with industry benchmarks for similar product launches. సో ఇక్కడ ఏం రాసాము, ఫస్ట్ పాయింట్ ఏంటి, హిస్టారికల్ ప్రొడక్ట్ లాంచ్ డేటా చెక్ చేసుకొని దాన్ని బట్టి రీజనబుల్నెస్ అని అసెస్ చేసాం. సో మీకు ఆ పాయింట్ సెకండ్ పాయింట్ చెప్పాను కదా, మేనేజ్మెంట్ బెస్ట్ ఎస్టిమేట్ అసంప్షన్స్ ఆర్ రీజనబుల్ అండ్ కన్సిస్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ హైపోథెటికల్ అని చెప్పి. సో ఫస్ట్ పాయింట్లో రివ్యూ హిస్టారికల్ ప్రొడక్ట్ డేటా అంటే ఆల్రెడీ మన దగ్గర డేటా ఉంది, సో దాన్ని అసెస్ చేసుకుంటాడు. అప్పుడు రీజనబుల్గా ఉన్నాయి లేదా అసంప్షన్స్ అనేది చూసుకుంటాడు. అదే హైపోథెటికల్గా అయితే కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి. ఏంటి ఇక్కడ ఏం చేస్తాడు, మార్కెట్ ట్రెండ్స్, మార్కెట్లో సిమిలర్ ప్రొడక్ట్ ఏదైనా లాంచ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన డేటా అనేది చెక్ చేసుకొని మనోడు కన్సిస్టెంట్గా ఉన్నాడు లేదా ఇన్ రిలేషన్ టు ది బెంచ్ మార్క్స్ అని చెప్పి చూసుకొని ఫైనలైజ్ చేస్తారు. సో అది డ్యూటీస్ ఆఫ్ ఆడిటర్. ఫస్ట్ ఏంటి, ఆన్ ది బేస్ ఆఫ్ అసంప్షన్స్ ప్రిపేర్ చేశారు లేదా,
అండ్ మేనేజ్మెంట్స్ బెస్ట్ ఎస్టిమేట్ అనేది రీజనబుల్లా కాదా, ఇన్ కేస్ హైపోథెటికల్ అయితే కన్సిస్టెంట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. అండ్ మెటీరియల్ ఆస్పెక్ట్స్ అని డిస్క్లోజ్ చేశారా లేదా చూసుకోవాలి. అండ్ ఇన్ ప్రిపరేషన్ హిస్టారికల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అని కన్సిడర్ చేశారా లేదా చూసుకోవాలి. ఇది డ్యూటీస్ ఆఫ్ ఆడిటర్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్, ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్. ఇవి రెండే పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్, ఇంకా ఇంతకు మించి ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ ఏమంటే మోడిఫైడ్ ఒపీనియన్స్, దాని తర్వాత రిపోర్ట్ అనేది మనం ఎలాగో మీకు మా లాస్ట్ 3402 చెప్పాను, మీరు అర్థం చూస్తేనే మీకు అదే దాంట్లో అర్థమైపోతుంది. సో ఇంక ఈ పాయింట్ మోడిఫైడ్స్ కంప్లీట్ చేసి క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్. ఫాలోయింగ్ మ్యాటర్స్ షాల్ బి కన్సిడర్డ్ ఇన్ డిటర్మైన్ నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్. సో ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి, జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు ఒక సిమెంట్ ఇండస్ట్రీ ఉంది, ఆ సిమెంట్ ఇండస్ట్రీలో యొక్క ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు వెరిఫై చేయాలి, ఆడిట్ చేయాలి, అష్యూరెన్స్ ఇవ్వాలి. సో అప్పుడు మీరు ఏమేమి కన్సిడర్ చేసుకుంటారు, ఫస్ట్ మనకు నాలెడ్జ్ ఉందా లేదా చూసుకోవాలి, మన ఎంగేజ్మెంట్ టీమ్ అంత ఎక్స్పీరియన్సా కాదా చూసుకోవాలి, మేనేజ్మెంట్ అనేది రీజనబుల్గా ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేసిందా లేదా చూసుకోవాలి, అండ్ మనకి ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చూసుకోవాలి. అవి పాయింట్ సిమిలర్గా మనం కన్సిడర్ చేస్తే ఈ పాయింట్స్ కన్సిడర్ చేస్తాం. సో ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా అక్కడ ఏమన్నా చూద్దాం. నాలెడ్జ్ అప్లైడ్ డ్యూరింగ్ ఎనీ ప్రీవియస్ ఎంగేజ్మెంట్స్ మనం డిస్కస్ చేసింది. మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ రిగార్డింగ్ ప్రిపరేషన్, ఇది అనుకుంది. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఎక్స్పీరియన్స్, అది అనుకున్నాం. తర్వాత సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కన్సిడర్డ్ బై మేనేజ్మెంట్ టు సపోర్ట్ అజంప్షన్స్, స్టెబిలిటీ ఆఫ్ ఎంటిటీస్ బిజినెస్, ఎక్స్టెంట్ టు విచ్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈస్ అఫెక్టెడ్ బై మేనేజ్మెంట్ జడ్జ్మెంట్, లైక్లీహుడ్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. సో లాస్ట్ నుంచి చూసుకుంటే లైక్లీహుడ్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, ఏమైనా మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ అనేది అక్కర్లేదానికి ఛాన్స్ ఏమైనా ఉందా, అదో పాయింట్. ఇది మీరు ఎస్ఏ 450 కానీ చూస్తుంటే నిన్నే అప్లోడ్ చేశాను, చూస్తుంటే మీకు ఏంటంటే మెటీరియల్ మిస్స్టేట్మెంట్ గురించి మనం చాలా డీటెయిల్ డిస్కస్ చేసాం అక్కడ సింపుల్ వేలో. సో మీకు అది చూస్తే మీకు అది అర్థమవుతుంది. నెక్స్ట్ ఎక్స్టెంట్ టు విచ్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఎఫెక్టెడ్ బై మేనేజ్మెంట్ జడ్జ్మెంట్. సో మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్ అనేవి ఏదైనా ఫోర్కాస్ట్లో అవ్వచ్చు లేదా హైపోథెటికల్ ప్రొజెక్షన్స్లో అవ్వచ్చు, ఏదైనా సరే ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నాయి ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ ఎంటిటీస్ బిజినెస్, ఇప్పుడు పెట్టి రేపు ఎత్తేసే బిజినెసా లేకపోతే ఫర్ ఏ పీరియడ్ కంటిన్యూ అయ్యే బిజినెస్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కన్సిడర్డ్ బై మేనేజ్మెంట్ టు సపోర్ట్ అజంప్షన్స్. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది కన్సిడర్ చేయాలి, ఆడిటెడ్వి. మనడు అన్ఆడిట్ చేసాడా లేకపోతే ఇంకేం కన్సిడర్ చేసాడా చూసుకోవాలి. డేటా దాని యొక్క రిలయబిలిటీ అనేది చూసుకోవాలి. దాంతో మీద పాయింట్ మనం డిస్కస్ చేసినాం, ఎంగేజ్మెంట్ టీమ్ ఎక్స్పీరియన్స్, మేనేజ్మెంట్ కాంపిటెన్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అబ్టైన్డ్ డ్యూరింగ్ ఎనీ ప్రీవియస్ ఎంగేజ్మెంట్స్, మనకి నాలెడ్జ్ ఉందా లేదని చూసుకుంటాం. ఇవి ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్. నెక్స్ట్ presentation and disclosure. When assessing presentation and disclosure of prospective financial information and underlying assumptions, it need to be considered whether presentation is not misleading, assumptions are adequately disclosed, date on which PFI was prepared, PFI in the sense prospective financial information was prepared is disclosed, accounting policies are clearly disclosed. If there is change in accounting policy from that disclosed in recent historical financial statements, the reason for change and effect of such change of PFI is adequately disclosed. Basis of establishing point in a range is clearly indicated and range is not selected in biased manner when results shown in PFI are expressed in range. So ఇక్కడ చూసుకుంటే మొత్తం 3, 4, 5, 6 పాయింట్స్ ఉన్నాయి. మనం 5 పాయింట్స్ చూసుకుందాం, లాస్ట్ పాయింట్ అంతే ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ పాయింట్ వచ్చి ప్రెజెంటేషన్ అనేది మిస్లీడింగ్గా లేదు, అజంప్షన్స్ అనేవి డిస్క్లోజ్ చేశారు, డేట్ ఆన్ విచ్ PFI వాస్ ప్రిపేర్డ్ అది డిస్క్లోజ్ చేశారు, అకౌంటింగ్ పాలసీస్ అనేవి డిస్క్లోజ్ చేశారు, అండ్ అకౌంటింగ్ పాలసీలో ఏమైనా చేంజెస్ కానీ ఉంటే దాని ప్రకారం PFI అనేది చేంజ్ చేసి అవి కూడా డిస్క్లోజ్ చేశారు. వాటి రీజన్ ఫర్ చేంజ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ అనేవి డిస్క్లోజ్ చేశారు. సో ఇవి పాయింట్స్, డిస్క్లోజర్ పాయింట్స్ 5 పాయింట్స్ సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కూడా ఏం లేదు, ప్రెజెంటేషన్, అజంప్షన్స్, డేటు, దాంతో అకౌంటింగ్ పాలసీస్, చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ అంతే. నెక్స్ట్ మోడిఫైడ్ ఒపీనియన్ ఆన్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంకోటి మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే స్పెషలైజ్ యాక్ట్స్ అన్నింటిలో అబేదర్ SCI, SRE, SR, SRS వీటన్నిటిలో ఏంటంటే ఒపీనియన్ మోడిఫైడ్స్ ఉంటాయి. ఏంటంటే ఒక్కో దాంట్లో ఒక్కో డిఫరెంట్ టైప్గా ఉంటుంది. అంటే మోడిఫైడ్ ఒపీనియన్స్ అనేవి మామూలుగా సిమిలర్గా ఒకటేలాగా ఉండదు, ఒక్కో దగ్గర ఒక్కోలాగా ఉంటుంది. అది కూడా మనం కొంచెం చూసుకోవాలి. వాడు ఒక్కోసారి అడగచ్చు మోడిఫైడ్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ది ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఒపీనియన్ అడగచ్చు, లేకపోతే 3402 ప్రకారం అడగచ్చు, లేకపోతే 3400 ప్రకారం మనం చేస్తున్నాం దాని ప్రకారం అడగచ్చు, 3420 ప్రకారం అడగచ్చు, ఎలాగైనా అడగచ్చు, చెప్పలేం. సో దీన్ని మనం ఏం చేద్దామంటే లాస్ట్లో ఒకసారి స్పెషలైజ్ యాక్ట్స్ అన్నీ అయిపోయాక
ఈ మోడిఫైడ్ ఒపీనియన్స్ గురించి ఒకటే మనం ఒకసారి వీడియో చేయడానికి ట్రై చేద్దాం కన్ఫర్మ్గా చేస్తానట్లేదు ట్రై చేద్దాం. సో లాస్ట్ చూద్దాం. ఇఫ్ అసంప్షన్స్ డస్ నాట్ ప్రొవైడ్ రీజనబుల్ బేసిస్ ఫర్ పిఎఫ్ఐ అడ్వర్స్ ఒపీనియన్ షాల్ బి గివెన్ ఆర్ విత్డ్రాల్ ఫ్రమ్ ఎంగేజ్మెంట్. మెయిన్ అసంప్షన్స్ అనేవి రీజనబుల్గా లేవు, అప్పుడు ఏం చేయాలి, ఇంకా విత్డ్రాల్ చేశారు ఫ్రమ్ ఎంగేజ్మెంట్. నెక్స్ట్ ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఈస్ నాట్ అడిక్వేట్, క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ షాల్ బి గివెన్ ఆర్ విత్డ్రాల్ ఫ్రమ్ ఎంగేజ్మెంట్. ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ అనేది అడిక్వేట్గా లేదు, సో ఇక్కడ ఏం చేయాలి, క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ స్కోప్ లిమిటేషన్, అంటే మనకి ఆడిట్ అష్యూరెన్స్ ఇవ్వాల్సిన స్కోప్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి, మనం సఫిషియెంట్ అప్రోప్రియట్ ఆడిట్ ఎవిడెన్స్ సబ్టెండ్ చేయలేం కాబట్టి డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చేయాలి ఆర్ విత్డ్రాల్ ఫ్రమ్ ఎంగేజ్మెంట్. సో ఇంతటితో మనకి ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది అయిపోయింది. ఈ 3400 సిరీస్ 3400 అయింది, ఇంకా 3420 ఉంది, అది కూడా చదివాను, అది కూడా ఈరోజు గ్యాప్లో ఎప్పుడో ఒకసారి రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనకి ఫోర్కాస్ట్ ప్రాజెక్ట్కి డిఫరెన్స్ తెలియాలి, దాని తర్వాత ఫ్యాక్టర్స్ టు బీ కన్సిడర్ బిఫోర్ యాక్సెప్టింగ్ ద ఎంగేజ్మెంట్ అది క్లారిటీ ఉండాలి, ఆడిటర్ యొక్క డ్యూటీస్ అనేవి క్లారిటీ ఉండాలి, దాని తర్వాత ఎగ్జామినేషన్ ప్రొసీజర్. ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ అంత ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్ అనేవి ఇంపార్టెంట్. సో అంటే మోడిఫైడ్ ఒపీనియన్స్ అనేది మనకు తెలిసిందే. సో ఇంతటితో 3400 కంప్లీటెడ్. సో థ్యాంక్స్ గైస్. మామూలుగా వీడియో పెట్టంగానే అట్లీస్ట్ ఫస్ట్లో అయితే అసలు 1 వ్యూ 2 వ్యూస్ అలా వచ్చేవి, ఇప్పుడు ఒక 20 వ్యూస్ దాకా ముందుకు జరిగాము. సో ఫ్యూచర్లో కూడా ఇంకా కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాము. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే కూడా చెప్తాను చూడండి ఒకసారి, ఒక 2 minutesలో, జస్ట్ ఇంకా ఎక్కువ టైం పట్టదు. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు మే ఎగ్జామ్కి ఎఫ్ఆర్ అండ్ ఆడిట్ అనేది ప్రిపేర్ అవుతున్నాను. ఏఎఫ్ఎం అనేది నాకు ఎగ్జామ్షన్ ఉంది ఆల్రెడీ. సో మెయిన్గా ఆడిట్ అనేది అందరు స్ట్రగుల్ అవుతారు కాబట్టి నాకైనా జస్ట్ పాస్ మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి ఆడిట్లో అనేది. సో అగ్రిగేట్ వల్ల నాకు పోయింది లాస్ట్ టైం అనేది. సో ఇవి నేను నాతో పాటు అంటే నేను కొంచెం ఈజీగా రికార్డ్ చేస్తానికి అర్థం చేసుకుంటాను. సో అదేవిధంగా నేను కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడితే మనలాంటి తెలుగు వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు నేనేం 100% మొత్తం అది అని అనట్లేదు, అట్లీస్ట్ 10% అన్నా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి పాయింట్తో నేను ఇది రికార్డ్ చేస్తున్నాను. ఇది నేను ఒక టూతోడ్ అది సిలబస్ అనేది పెట్టాలని చెప్పి అనుకున్నాను. మామూలుగా రామహర్ష సార్ కొన్ని చాప్టర్స్ చెప్తున్నారు, ఆ విధంగానే మనం అప్లోడ్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను. సో అవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీని తర్వాత ఇన్ కేస్ మేలో అయిపోయింది, మనం పాస్ అయిపోయాం అనిపిస్తే నెక్స్ట్ ఏముందంటే నాకు గ్రూప్ 2 ఉంది, DTIDT ఉంది కదా, అది కూడా ఫర్దర్గా ఇలాగే DTIDT కూడా మనం రికార్డ్ చేసుకొని నేను నేర్చుకున్న దాని ప్రకారం మే నవంబర్ కూడా సేమ్ అలాగే ప్రొసీడ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో నా యాక్చువల్ ప్లాన్ అయితే ఇది, ఇంకా ఫర్దర్గా ఎలా మారుతుందో అనేది చూడాలి మరి. ఓకే గైస్, 3420 కూడా నేను వీలైనంత త్వరగా అప్లోడ్ చేస్తాను, మ్యాక్సిమం ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, ఉంటా మరి.